హాయ్ అండి, దిస్ ఈజ్ అను ఆయుర్వేద్ అండ్ ఫ్యామిలీ కోర్స్. టుడే వి డిస్కస్డ్ అబౌట్ B12. ఈ రోజు మనం B12 అనే ఒక విటమిన్ గురించి మాట్లాడుకుందాం. సో అసలు ఈ B12 విటమిన్ అంటే ఏంటి అని అనుకుంటున్నారా? సో ఈ B12 అనే ఈ విటమిన్ వచ్చేసి వాటర్ సాల్యుబుల్ విటమిన్. దిస్ ఈజ్ అ వాటర్ సాల్యుబుల్ విటమిన్. అంటే ఇది నీళ్ళలో కరిగే విటమిన్. అంటే మన బాడీకి మనం ఏదైనా ఫుడ్ తీసుకున్నాం అనుకోండి, ఆ ఫుడ్లో ఉండే ఆ B12 ఏదైతే ఉందో అది మన బాడీ, మన శరీరం అనేది అవసరం అయిన వరకే తీసుకొని ఎక్సెస్ బయటికి పంపించేస్తుంది. ఎక్కువగా ఉన్నదాన్ని మనకి బయటికి పంపిస్తుంది. బయటికి ఏ విధంగా పంపించేస్తుంది అని డౌట్ ఉండొచ్చు. యూరిన్ రూపంలో, అంటే పాస్ రూపంలో, అండ్ మోషన్ రూపంలో అంటే బాత్రూమ్ రూపంలో, అండ్ స్వెట్ అంటే చెమట రూపంలో, ఇలా ఈ 3 విధాలుగా ఇది బయటకు వచ్చేస్తుంది. ఎక్కువగా ఉన్నది సరిపోయినది మనకి తీసుకుంటది అవసరమైన వరకు. అయితే దీని గురించి అసలు ఈ B12 వల్ల ఉపయోగం ఏంటి, ఇది తక్కువగా ఉంటే మన శరీరంలో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎటువంటి సింటమ్స్ మన బాడీలో కనిపిస్తాయి, సో మనం దీన్ని ఎలా మన బాడీకి సరిపోయినంత ఇవ్వాలి అని మనం ఈరోజు మాట్లాడుకుందాం. సో అయితే ఈ B12 అనేది మనకి నర్వస్ కి రిలేటెడ్ విటమిన్. అంటే మనకి ఏదైతే ఉంటుందో నరాలలో ఈ B12 అనేది ఒక లేయర్ లాగా ఫామ్ అవుతుంది మనకి. అంటే ఈ B12 గనక తగ్గిపోయింది అనుకోండి, ఆ నర్వ్ లో ఉండే లేయర్ ఏదైతే ఉందో అదనేది డ్యామేజ్ అవుతుంది మనకి. సో అటువంటప్పుడు మనం ఈ B12ని మన బాడీకి సరిపడా ఇవ్వాలి. తగినంత B12ని మన బాడీకి మనం ఎప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఏదైనా తక్కువగా ఉన్నప్పుడు దాన్ని మనం ఆహారం ద్వారా, లేదు అంటే సప్లిమెంట్స్ ద్వారా. అంటే కొంతమందికి ఏంటి అంటే సప్లిమెంట్స్ తీసుకున్నా అబ్జర్వ్ అవ్వదు, కొన్ని శరీర తత్వం అది. కొంతమంది శరీర తత్వం చూసుకుంటే ఆహారం ద్వారా కూడా వాళ్ళకి అది అనేది అబ్జార్ప్షన్ అనేది ఉండదు. ఇది ఒకటి. అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ప్రాబ్లం ఉంది. అయితే అసలు ఈ B12 ప్రాబ్లం, అంటే ఈ B12 అనే ఈ విటమిన్ లోపం వల్ల ఎటువంటి లక్షణాలు ఉంటాయి మనకి, అసలు మనం ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాము రెగ్యులర్గా అని మాట్లాడుకుంటే, మొన్న నా దగ్గరికి ఒక లేడీ వచ్చారు. సో ఆవిడ కూడా చాలా రోజుల నుంచి ఈ ప్రాబ్లం ఉంది. సో ఆవిడ టైప్ ఆఫ్ ఎక్స్రేస్ చేయించుకున్నారు, స్కానింగ్స్ చేయించుకున్నారు, ఈసీజీస్ చేయించుకున్నారు, సమ్ టెస్టులు చేయించుకున్నారు. బట్ ఆవిడకి విటమిన్ B12 అనేది ఒకటి ఉంటుంది. ఈ టెస్ట్ ఇది చేయించుకుంటే మనకి ఈ టెస్ట్ చేయించుకోవాలి, ఇది తక్కువగా ఉంటే ఈ విటమిన్ మనకి బాడీలో ఎటువంటి సిమ్టమ్స్ ఉంటాయి, అంటే మన శరీరంలో ఎటువంటి లక్షణాలు ఉంటాయి అని కూడా ఆవిడకి పాపం తెలియదు. అండ్ ఆవిడకి ఎవరు కూడా సజెస్ట్ చేయలేదు. సో అయితే ఆవిడ, నేను లాస్ట్ ఒక ఇంటర్వ్యూలో చెప్పిన వీడియోలో చూసి నన్ను కన్సల్ట్ అయ్యారు. సో దీని గురించి ఆవిడ మినిమం ఒక 1 hour నా దగ్గర క్లాస్ తీసుకున్నారు. అంటే దీని గురించి ఎక్కువగా ఆవిడ అవేర్నెస్ తెలుసుకున్నారు. అండ్ దీనికి సిమ్టమ్స్ ఏంటి, దీని గురించి మనం ఎటువంటి ఫుడ్ తీసుకోవాలని ఆవిడ లైక్ దట్ ఒక లెసన్ లాగా, అంటే ఒక స్టూడెంట్ అడిగినట్లు అడిగారు. పెద్ద ఆవిడైనా కూడా బాగా నచ్చింది ఆవిడ నన్ను క్వశ్చన్ అడగడం, నేను చెప్పడం, పెద్ద ఆవిడ అయ్యింది కూడా. సో అయితే అంటే ఇక్కడ ఏంటంటే పెద్ద చిన్న అని లేదు, పేషెంట్ డాక్టర్కి మధ్య కన్వర్జేషన్, తనకి తెలియని డౌట్స్ అడగడం, మనం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం. ఇట్స్ వెరీ హ్యాపీ మనకి చూడడానికి ఆ మూమెంట్ అనేది. అయితే ఈ సిమ్టమ్స్ అసలు ఎలా ఉంటాయి అని మనం చూసుకుంటే, అంటే ఆవిడకి B12 డెఫిషియన్సీ ఉంది అని కూడా తెలియదు. బట్ ఆవిడ మనల్ని చెక్ చేసినట్లుగా క్వశ్చన్స్ అడిగారు. అవేంటి అని అంటే, అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి ఏమవుతుంది అని అంటే కొంచెం బాడీ షివరింగ్ వస్తూ ఉంటుంది. అంటే చేతులు కానీ, కాళ్ళు కానీ, తల కానీ కొంచెం వణుకుడులాగా వస్తూ ఉంటుంది ఒకటి. అండ్ వీళ్ళకి ఏంటి అంటే ఎప్పుడు అలసటగా ఉంటూ ఉంటారు, వెంటనే టైర్డ్ అయిపోతూ ఉంటారు. అంటే త్వరగా వీళ్ళు నీరసంగా, అలసటగా అయిపోయి ఒక చోట కూర్చోవడం అలా చేస్తూ ఉంటారు. అండ్ కొంతమంది అయితే ఏ పని కూడా వాళ్ళు పర్ఫెక్ట్గా ఆ పనిని పూర్తిగా కంప్లీట్ అయ్యే వరకు చేయరు, మధ్యలోనే దానికి ఫుల్ స్టాప్ పెట్టేస్తారు. అంటే ఒక వర్క్ స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళ బాడీ, వాళ్ళ మైండ్ దానికి సహకరించదు. సో దాన్ని మధ్యలోనే ఆపేయడం అలా చేస్తూ ఉంటారు కొంతమంది. అండ్ కొంతమందికి చూసుకుంటే స్లీప్లెస్, అంటే నిద్రలేమి సమస్య. కొంతమందికి నిద్ర లేక కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. కొంతమందికి చూసుకుంటే హెయిర్ ఫాల్, అంటే జుట్టు రాలిపోవడం. కొంతమందికి జుట్టు బాగా రాలిపోతూ ఉంటుంది. అండ్ కొంతమందికి చూసుకుంటే టంగ్ డ్రై అయిపోవడం, వైటిష్గా రావడం, క్రాక్స్ రావడం.
అంటే నాలుక అనేది తెలుపు రంగులోకి రావడం అండ్ నాలుక పైన గీతల్లాగా రావడం, పొడిబారినట్లుగా అయిపోవడం, ఇటువంటి లక్షణాలు కొంతమందిలో ఉంటాయి. అండ్ కొంతమందిలో చూసుకుంటే డిప్రెషన్ అంటే ఎప్పుడు ఏదో ఒక విషయం గురించి ఆలోచిస్తూ ఉంటారు. అంటే ఏదన్నా ఒక చిన్న ఇష్యూ జరిగిందనుకోండి, సో దాన్ని అంతటితో వాళ్ళు ఎండ్ చెప్పకుండా దాన్ని పదే పదే ఆలోచించడం, దాని గురించి డిప్రెషన్‌లోకి వెళ్ళడం అండ్ ఏ ఫుడ్డు తీసుకోకుండా ఉండడం. చివరికి ప్రాపర్‌గా ఎవరు కూడా ఫ్యామిలీలో చెప్పినా గూడా వాళ్ళందరినీ కొంచెం లెక్క చేయని మనస్తత్వంతో కలిగి ఉండడం. చివరికి ఏమవుతుంది అంటే అలా ఉండి కొన్ని రోజులకి వాళ్ళకి సూసైడల్ థాట్స్ రావడం. నేనెందుకు బతికున్నాను? నేను చచ్చిపోవడం బెటర్ అనని ఈ ప్రాబ్లమ్ వల్ల ఇటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. సో మెయిన్ ఉండేది ఇప్పుడు నేను చెప్పిన లక్షణాలే ఉంటాయండి. సో ఈ సింప్టమ్సే ఈ బి12 ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి ఉంటాయి. ఎవరికైనా ఈ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళు మీరు మంచి డయాగ్నోస్టిక్ దగ్గరికి వెళ్ళి, డయాగ్నోస్టిక్ సెంటర్ దగ్గరికి వెళ్ళి బి12 టెస్ట్ చేయించుకోండి. సో ఆ బి12 లోపం గనక ఉంటే మీరు మంచి ఫుడ్ తీసుకొని దీన్ని పూర్తిగా మీరు కంట్రోల్ చేసుకోవచ్చు, క్యూర్ చేసుకోవచ్చు. బట్ కొంతమంది ఏంటి అంటే సప్లిమెంట్స్‌తో కూడా దీన్ని మేము రికవర్ చేసుకోవచ్చా అని చెప్పి లాస్ట్ ఒక వీడియోలో అడిగారు. సప్లిమెంట్ అనేది అది కొంతవరకే మీకు యూజ్ అవుతుంది. బట్ సప్లిమెంట్స్ లేకుండా డైట్ తోటే మన హెల్త్‌ని గాని, మన బాడీని, మన మైండ్‌ని మనం కరెక్ట్ చేసుకుంటే మనకి ఫ్యూచర్‌లో అదర్ హెల్త్ కాంప్లికేషన్స్ లేకుండా అంటే మనకి ముందు రోజుల్లో ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేకుండా మనము హెల్తీ లైఫ్‌ని లీడ్ చేయొచ్చు. అంటే ఆరోగ్యవంతమైన జీవితాన్ని మనం గడపవచ్చు. సో ఈ ప్రాబ్లమ్ గురించి మీకు డౌట్స్ ఉంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి. అండ్ దీనికి డైట్ నేను మంచి డైట్ వెజ్ అండ్ నాన్ వెజ్ అంటే శాకాహారులకి, మాంసాహారులకి మంచి డైట్ అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. థ్యాంక్ యూ.